దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ డిసెంబర్ మాసం అంతటిలో కూడా మనం క్రిస్మస్ సంతోషాన్ని మనము కలిగి ఉంటాము, అనుభవిస్తాము, వ్యక్తపరుస్తూ ఉంటాము. ఈ క్రిస్మస్ డిసెంబర్ సీజన్ అంతా ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకరమైన మాసం, నెల కనుక మనం ఈ సంవత్సరం అంతా ఒక విధమైతే ఈ ప్రత్యేకమైన మాసం డిసెంబర్ ఒక ప్రత్యేకమైనది. ఈ డిసెంబర్ నెల అంతా కూడా మనం దాదాపుగా క్రిస్మస్ లేదా యేసు ప్రభు యొక్క జననము, అందులోని భావము, అందులోని దేవుని ఉద్దేశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా టుడేస్ గాడ్ ప్రామిస్ సంఖ్యాకాండము 24వ అధ్యాయములో 17వ వాక్య భాగంలో రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. రాజదండము అనేది రాజ్య పరిపాలనకు, ఆధిపత్యానికి అది గుర్తుగా ఉంది. రాజరికానికి గుర్తుగా ఉంది. అంటే ఇశ్రాయేలులో నుండి రాజదండం లేచును అని రాయబడ్డది. కేవలము ఈ రాజదండము ఇశ్రాయేలులో నుంచే రావడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ఏర్పరచుకున్న, నిర్ణయించుకున్న ఆయన సంకల్పంలోని ఒక ప్రణాళికలో భాగం ఇశ్రాయేలీలు. యాకోబు అనగా ఇశ్రాయేలు, ఆయన కుటుంబంగాను, బంధుత్వంగాను, సమాజంగాను, పర్సనల్గాను ఆయన మోసగాడిగా, తృణీకరించబడిన వాడుగా, అబద్ధకునిగా, మోసగానిగా ఆయన చిత్రీకరించబడ్డాడు. యాకోబు అనే ఇశ్రాయేలు. అయితే దేవుడి తన ప్రణాళికలో ఆ ఇశ్రాయేలుని ప్రపంచానికి ఒక ఆధిపత్యంగా, ప్రపంచపు నడి బొడ్డున ఆ ప్రపంచానికి అధిపతిగా, తలమానికగా పెట్టాడు దేవుడు. ఇదంతా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం కనబడుతుంది. కుటుంబంలో, సమాజంలో, సంఘములో, ఫ్రెండ్ సర్కిల్లో, రిలేషన్లో, అంటే బంధువుల మధ్య మీరు ఎలా ఉన్నారో, మీ ఎదుట మాట్లాడే విషయాలు ఒకటి, మీ వెనకాల మాట్లాడే విషయాలు మరొకటి. కానీ దేవుని విషయంలో నీవు ప్రత్యేకించబడిన వ్యక్తి అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా ఆలోచించరు. పరిస్థితులు, మనుషుల మధ్యన అలాగా మీరు మీ బిహేవియర్ విషయంలో చాలా డిప్రెషన్లో ఉంటారు. అప్పుడప్పుడు సంతోషంగా కనబడినప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక విధమైన బాధలో ఉండే వ్యక్తులంగా మనం ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అన్నట్టుగా నీ జీవితం ద్వారా లేదా మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ విషయాన్ని ఈ క్రిస్మస్ మాసములో మరోసారి ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలులో నుండి లేచును. ఇశ్రాయేలు అనే దగ్గర మీ పేరును మెన్షన్ చేసుకోండి, అన్వయించుకోండి. రాజదండం, రాజరికం, అధికారం ఇశ్రాయేలును లేచునంటే మీలో నుండే ఆ గొప్ప కార్యాలు జరుగును అని దేవుని యొక్క ఉద్దేశం. అలా ఎవరికి వారమే ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు
మన బిహేవియర్ చాలా మట్టుకు పాజిటివ్గా ఉంటుంది. అదే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో గొప్ప మలుపును తీసుకొచ్చేది. కనుక ఈ క్రిస్మస్ సందర్భంలో మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకొని మీ ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం చేయనే ఉన్నాడని, మీరు ప్రత్యేకించబడిన వ్యక్తులనే విషయాన్ని గమనించి మీరు దేవుణ్ణి స్తుతించండి. దేవుని కొరకు ధైర్యంగా నిలబడండి. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవా, నీకు స్తోత్రం నాయనా. ఈ క్రిస్మస్ మాసంలో మీరు మమ్మల్ని ప్రోత్సహించి బలపరుస్తున్న మీ వాత్సల్యతకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.